హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వచ్చేసరికి ఇప్పుడు చూడండి, బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను. మనం ఆడవాళ్ళు ఇంట్లో ఉంటూ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా చాలామంది. సో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది ఒక కామెంట్ అయితే వచ్చిందన్నమాట. సో ఆ కామెంట్కి నేనైతే ఇప్పుడు రిప్లై ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఆది బ్లౌజ్తోనైతే ఎలా కటింగ్ చేస్తానో చూడండి, కొలతలు లేకుండాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి బయటనైతే నేనేమో ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట టేబుల్ అది. ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఇప్పుడు ఒక ట్రైనర్ అమ్మ ఇప్పటి వరకు వచ్చింది. ఇప్పుడు హాఫ్ టైం అయితే నేను వీడియో తీస్తున్నాను, కొంచెం గాలి కూడా వస్తుంది అనమాట. అయినా ఇప్పుడు వచ్చేసరికి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా ఇంట్లో అయితే కొంచెం చీకటిగా ఉందని ఇక్కడేమో నేను చూడండి ఆది బ్లౌజ్తో కొలతలు లేకుండా నేనైతే వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఫుల్ వీడియో వస్తుంది చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కానీ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మరిన్ని వీడియోలు వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి మనం బ్లౌజ్ అనేది రివర్స్ చేసుకొని బ్లౌజు ఇలా పెట్టుకోండి. బ్లౌజ్ అయితే ఓపెన్ వైపు అటువైపు పెట్టుకోవాలి, క్లోజ్ వైపు మన వైపు అయితే బ్యాక్ వైపు మెడ పెట్టుకోవాలన్నమాట ఇలాగా. సో నేను ఎక్కడెక్కడ డాట్స్ వేస్తున్నాను అనేది మీరు గమనించండి. ఇక్కడ నేనైతే పొడుగు వెడల్పు ఎంత ఉందో బ్లౌజ్ పెట్టుకొని నేనైతే వేస్తున్నాను. ఇక్కడైతే కొలతలు పెట్టలేదు చూడండి, మీకు కొలత కూడా పెట్టి కూడా చూపిస్తాను కావలిస్తే. ఓన్లీ మెడ దగ్గరేను, మిగతా అంతా బ్లౌజ్ ఎక్కడ అంటే ఎప్పుడైనా మనం ఎవరివైనా తీసుకోవాలంటే మెజర్మెంట్ కరెక్ట్ సైజ్ బ్లౌజ్ అయితే తీసుకోండి కొలతలు, మనవైనా బయట వాళ్ళదైనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా ఎంత బాగా కరెక్ట్గా మనం చూసుకొని జాగ్రత్తగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అటు ఇటు వెళ్ళిపోనివ్వకుండా కొంచెం దాన్ని స్ట్రైట్గా రౌండ్ అయితే ఇవ్వండి, ఇలా తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మొత్తం అంతాను ఈ షోల్డర్ భాగము అంతా ఆది బ్లౌజ్ ఎలా పెట్టి కటింగ్ చేస్తున్నానో చూడండి. ఇక్కడేమో కరెక్ట్ చంక భాగం ఎంత ఉందో ఆ ఖర్చు వరకు నేను పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ ఉగ్గులు రాకుండా గట్ట ఉన్నది బ్లౌజ్ అయితే తీసుకోండి, కొల అయితే పెట్టుకోండి ఫస్ట్, అంటే నేర్చుకోవడానికి కాబట్టి. ఇక్కడ వచ్చేసరికి పొడుగు వెడల్పు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మెడ వచ్చేసరికి అంటే మామూలుగా కొలతలు అనుకోండి, కొలత ప్రకారం వేరే వీడియోలు కూడా ఉంటాయి చూడండి. ఇది ఓన్లీ ఆది బ్లౌజ్ పెట్టి మార్కింగ్ నేను ఎక్కడెక్కడ వేసుకుంటున్నాను అనేది మీరు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పూర్తిగా చూసి అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పైన చూసారా 2, 3 వచ్చింది షోల్డరు, కరెక్ట్గా మనం కొలత కూడా సేమ్ పైన అంతే పెడతాను నేనైతే మెడ. సో అలా వచ్చిందా లేదనేది చూశాను. సేమ్ ఇప్పుడు వచ్చేసరికి చంక భాగం కరెక్ట్గా ఎంత రావాలి. ఇక్కడ మనం ఖర్చు ఉంచుకున్నాం కదా, ఎక్స్ట్రా అక్కడ 1 ఇంచి తీసుకోవాలి, అంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి చూడండి నేనైతే మొత్తం అంతా నీట్గా మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అటు ఇటువైపు రాకూడదు. మార్కింగ్ ఎలా ఉంటుందో అలాగే కట్ చేసుకోవాలి, పైనుంచే కట్ చేసుకోండి ఎప్పుడైనా కటింగ్ చేసుకున్నప్పుడు. ఈ క్లాత్ కూడా మనకి కరెక్ట్గా నీట్గా ఉంది క్లాత్ కూడా, ఎందుకంటే ఇక్కడ అంటే పెద్ద మీటర్ సైజు ఉందన్నమాట. ఇది ఇంకా లావుగా ఉంటారు కాబట్టి మనం 1 మీటర్ సైజు ఉన్న వాళ్ళైతే తీసుకోవాలి. లావుగా ఉన్నారనుకోండి వాళ్ళకైతే మీటర్ ముక్క ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం సన్నంగా ఉన్నారనుకో ఒక 80 సెంటీమీటర్లు సరిపోద్ది. ఇంకా బాగా సన్నంగా ఉన్నా సరిపోద్ది అన్నమాట. ఇక లావుగా ఉన్నారనుకోండి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, మరీ చిన్న మొక్క అయితే మనం ముక్కలు అతుక్కోవాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో అందుకే 1 మీటర్ మొక్క ఉంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి శారీ మీదకి వీళ్ళు వేరేగా తీసుకున్నారు కూడా, ఇది కస్టమర్ది అయితే కటింగ్ చేస్తున్నాను, అలా మీకు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడేమో మొత్తం అంతా ముడతలుగా ఉంది, హ్యాండ్కి మడత పెట్టుకొని ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ అయితే అలా కటింగ్ చేస్తానో చూసేయండి. ఇక్కడ అంటే నేను వచ్చేసరికి టైలరింగ్ నేర్పిస్తాను ఫ్రెండ్స్ అందరికీను. ఈరోజు ఒక అమ్మాయి వచ్చింది, నిన్నే అదే 3 డేస్ అయింది జాయిన్ అయ్యి. తనకి ఫస్ట్ ఏమో బ్యాక్ పార్ట్ చెప్పాను, తర్వాత వచ్చేసరికి ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే చెప్పాను అన్నమాట. ఈరోజు మొన్న వచ్చిన రోజు అయితే మిషన్ ఫస్ట్ డే మాట మిషన్ కుట్టింది, తర్వాత బ్యాక్ పార్ట్ చెప్పాను, ఈరోజు ఫ్రంట్ పార్ట్ చెప్పాను.
మిగతా రేపటికి ఫినిష్ అయిపోద్ది. 3 డేస్కి ఆ అమ్మాయికి అయితే కంప్లీట్ అయిపోద్ది అన్నమాట. అంటే ఇంకా దగ్గరుండి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇక్కడ వచ్చేసరికి నేనైతే వీడియోలు కూడా చూడమ్మా అర్థమవుతుంది అని చెప్పానమాట. సో నాకు అంత బేగా అవ్వదు అన్నది, కానీ తనకైతే బాగానే అర్థమవుతుంది. ఇక్కడేమో చూడండి ఫ్రెండ్స్, నేను అంటే ఇంకా నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే వేరే వాళ్ళకి బయట వాళ్ళకి కూడా కుట్టాలి కదండి. ఇంకా వాళ్ళు అంత కష్టపడి దూరం నుంచి వస్తారు కదా మన దగ్గర నేర్చుకోవడానికి. అందుకని మనం జాగ్రత్తగా చెప్పినప్పుడైతే ట్రైనింగ్ అయితే బాగా ఇచ్చామనుకోండి, ఇంకా మన పేరు కూడా చెప్పుకుంటారు. పలానా ఏ టీచర్ దగ్గర మీరు నేర్చుకున్నారని అడుగుతారు కదా. ఇక్కడికి వచ్చేసరికి నా దగ్గర కూడా చాలా దూరం నుంచి మరీ తెచ్చిస్తారు. ఎవరు నాకేం పేర్లేం పెట్టరండి, అది బాగాలేదు ఇది బాగాలేదని చెప్పరన్నమాట. సో మనం వాళ్ళు చెప్పినట్టుగా మనం కుట్టేసి ఇచ్చేస్తాము. కొంచెం 2 డేస్ లేట్ అయినట్టుగా నేనైతే ఇచ్చేస్తాను. అంటే నేను ఎక్కువ రోజులు చేయనమాట ఏవైనా, అంటే ఎక్కువ బట్టలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది ఇస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళందరూ కుట్టాలి కదా, ఇంట్లో పనులు చేసుకొని ఇక ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇలాగ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇలాగమాట. ఇప్పుడు వచ్చేసరికి చూసారు కదా హ్యాండ్స్ అయితే నేను ఎలా పెట్టుకున్నానో, అది బ్లౌజ్ పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ అది వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పార్టు. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయి కదా, హ్యాండ్స్ అర్థమైందా మీకు వీడియోలో చూడండి. ఇక్కడ వచ్చేసరికి చంక భాగం సేమ్ అటు ఇటు కదలకుండా ఉండడానికి మొత్తం నేను మార్కింగ్ ఎక్కడెక్కడ పెడుతున్నానో మీరు గమనించండి. ఇక్కడ వచ్చేసరికి బ్లౌజు మనం ఫ్రంట్ పార్టు చూసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్టు కరెక్ట్ ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఆ ఉక్స్ పట్టి కానించి మనం కొలుసుకోవాలి. బ్యాక్ పార్టు పెట్టుకొని ఉన్నాను మీకు చూపించడానికి కోసం. చూడండి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి అడ్జస్ట్ కూడా చేసుకోవసరం లేదు, లాక్కండి. లాక్కుండా కరెక్ట్గా ఆ మార్కింగ్ కింద అక్కడ చూసారా ఒక మార్కింగ్ పెట్టానా, సేమ్ దానిపైకి అలా పెట్టుకోవాలి. సాగదీసికి అండి, అందుకే మీకు ఇది బ్యాక్ పట్టి అలాగ ఉంచానమాట, అటు ఇటు వెళ్ళకుండా ఉంటుందని ఇక్కడ అలాగైతే ఉంచాను. అక్కడి నుంచి అలాగా 4 ఉక్సుల కాడకి పెట్టుకోండి. ఇక్కడ ఈరోజు కూడా ఒక అమ్మాయి వస్తానన్నది ఫ్రెండ్స్, ట్రైనర్ అమ్మాయి, ఇంకా తనైతే రాలేదు. అంటే ఈరోజు శివరాత్రి కదా, సో అందరికీ హ్యాపీ శివరాత్రి. ఎంతమంది గుళ్ళకి వెళ్ళారో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి చూడండి మెయిన్ ఫ్రంట్ పార్ట్ అయితే సాగదీసికండి. సాగదీసి పెట్టారనుకో ఫ్రంట్కి ఉగ్గులు వచ్చేస్తాయి. ఉగ్గు రాకుండా సాగదీసికూడదు, మామూలుగా పెట్టుకోవాలి, లేకపోతే చెస్ట్ ఏమో అడిచేసినట్టుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ డాట్స్ అనేవి చూసారు కదా, దాన్ని బట్టి పైన ఒక చుక్కలా పెట్టుకోండి. దీని ఎదురుగా 4 ఉక్సుల కాడికి వస్తుందని చెప్పాను కదా, అక్కడి నుంచి కింద వైపు సేమ్ స్ట్రైట్గా కింద పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి సైడ్కి, ఈ సైడ్కి వచ్చేసరికి అంటే క్రాస్ పట్టి ఉన్నది కదా అంతవరకే కొలుసుకోవాలి. క్రాస్ ఓన్లీ ఫ్రంట్ వైపు క్రాస్ పట్టి వదిలేసి మిగతా భాగం మొత్తం అంతా మనం కొలుసుకున్నాం కదా. ఇప్పుడేమో చంక రౌండ్ అయితే తీసుకోవాలి. హ్యాండ్స్కి అయితే రౌండ్ తీసుకున్నాం కదా, అలా చంక భాగం కూడా రౌండ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసుకొని ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, సేమ్ ఇంకా ఇది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా ఓన్లీ చూసారు కదా, ఓన్లీ బ్లౌజ్ బట్టే నేనైతే మెజర్మెంట్ పెట్టాను. ఈ వీడియో మీకు అర్థమవుతుందా లేదనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి లైక్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం అంతా కటింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం మార్కింగ్ ఎక్కడ గీసుకున్నాం దాని మధ్య నుంచే కట్ చేసుకోవాలన్నమాట, మధ్యలో నుంచే కట్ చేసుకోవాలి. అటు ఇటు మార్కింగ్ అనేది మనకి కనిపించాలి. అటువైపు ఇటువైపు వెళ్ళకుండా మనం మార్కింగ్లన్నీ పెట్టుకున్నాం కదా. బ్లౌజు కరెక్ట్ బ్యాక్ పార్ట్ వెడల్పు ఎంత వస్తుందో ఫ్రంట్ పార్ట్ కూడా వెడల్పు అయితే ఇంత వచ్చింది. చూడండి బాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాక్ అయిపోయింది, ఇంకా ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఏం కావాలి, హ్యాండ్స్ కూడా అయిపోయాయి కదా, ఇంకా మనకి ఇక్కడ ఫ్రంట్లోని క్రాస్ పట్టీ అయితే కావాలి. ఈ ఫ్రంట్లో క్రాస్ పట్టీ ఎలా కటింగ్ చేస్తాను అనేది చూడండి. అది కూడా బ్లౌజ్ బట్టే చూపిస్తాను. ఇక్కడ మొక్క అయితే చూసారా, ఇంత మొక్క అయితే మిగిలింది. మనం హ్యాండ్స్ తీసుకున్నాం, బ్యాక్ పార్ట్ తీసుకున్నాం, ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం.
అయినా ఇంత ముక్క మిగిలింది చూసారా, అంటే మీటర్లో. కానీ ఈవిడ లావుగానే ఉంటారు. సో ఇదేమో వేరేగా మీటర్ ముక్క అయితే కొనుక్కున్నాను అనమాట. సో అందుకే మిగిలింది. ఇక్కడ వచ్చి కొంచెం పన్నా ఉన్నది మనం తీసుకున్నప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకుంటాం కదా. సో అలా తీసుకున్నప్పుడు కొంచెం చూసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి చూడండి, బ్లౌజ్కి లెంత్ ఎంత ఉందో దాని పైకి అయితే నేను పెట్టుకున్నాను క్రాస్ పట్టి. అక్కడికి వచ్చేసరికి దీని పొడుగు పెట్టుకొని దాని మీద కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఈ చివర ఆ చివర ఎంత ఉందో అలాగ కొలుసుకోవాలి ముందు. దాని పైకి అయితే మనం పెట్టుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్ కాదు కాబట్టి ఇక్కడ ఆ పైకి అయితే ఇలాగ వస్తుంది అన్నమాట, వంపుగా వస్తుంది, కొంచెం క్రాస్గా ఇలా క్రాస్గా పెట్టుకొని షేప్ పట్టి అయితే ఇలాగ తీసుకోవాలన్నమాట. అంటే నేను బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు రెండు కలిపి అయితే తీసుకుంటున్నాను. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మనకి క్లాత్ కూడా నలగకూడదు మనం కటింగ్ చేసుకున్నప్పుడు. నలిగితే మనం కటింగ్ చేసుకోలేము, ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకనిసే ఇక్కడ వచ్చేసరికి ఇంకా బ్యాక్ పట్టులోని బ్యాక్ సైడు బెల్ట్ అతకాలి కదా. సో బెల్ట్ అతకాలంటే ఈ అంచు ముక్కలు ఉంటాయి కదా, ఆ అంచు ముక్కలు అయితే మనం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఏమో ఈ అవి క్రాస్గా కట్ చేస్తున్నాను చూసారా, అది క్రాస్ కాదు, అక్కడ అంచులు ఉన్నాయి అంటే అది బ్యాక్ పార్ట్ కోసం అన్నమాట. మనకి ఇక్కడ కొంచెం క్రాస్ లెక్క అనిపించింది కదా, కానీ అక్కడ అంచులు ఉన్నాయి. ఇది బ్యాక్ పార్ట్ కోసం. క్రాస్ ముక్కలు వచ్చేసరికి స్ట్రైట్గా కట్ చేయకుండా క్రాస్గా మెడకి క్రాస్ ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇది హ్యాండ్స్ కటింగ్ చేశాను కదా, ఆ కటింగ్ చేసిన దగ్గర అతుకులు ఎలా అతుక్కోవాలి చూడండి. ఎక్స్ట్రా ఉంటే ఇలాగా ముక్కలు అయితే పొడుగ్గా మనం కట్ చేసాం కదా, ఖచ్చితంగా అలా కట్ చేసినప్పుడు కొంచెం పొడుగు హ్యాండ్స్ వస్తే మట్టుగా ఇలా అతుకులు అయితే వస్తాయి ఫ్రెండ్స్. అలాగా సైడ్కి ఇలా అతికేసుకోవాలన్నమాట ఈజీగా. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టికి కూడా మెడ ఉంటుంది కదా, బ్యాక్ పట్టు, అందులో ముక్క మిగులుతుంది కదా, కటింగ్ రౌండ్గా